హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి డే 51 అనమాట. ఇంకో 10 days మాత్రమే ఉంది 60 days లో. సో ఈ రోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను వీడియోలో మీరు చూసే ఉంటారు ఎంత వెయిట్ తగ్గాను అన్నది. 69.90 ఉండేదాన్ని 69.750కి అయితే వచ్చాను అనమాట. 75కి అంటే 150 grams వెయిట్ లాస్ అనేది మళ్ళీ అయిపోయాను. సో పెరిగినప్పుడు ఎంతైతే బాధగా అనిపించిందో మళ్ళీ తగ్గుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈరోజు డే 51 కదా. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్ని కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. కానీ అంతకన్నా ముందు మీరు నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అనమాట. ఇంకోటి ఏంటంటే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ నాకు వాచ్ టైమ్ అవర్స్ అనేది కౌంట్ అవ్వట్లేదు. సో స్కిప్ చేయకుండా వీడియో అనేది మీరు పూర్తిగా చూడాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు మార్నింగ్ లెగిసి బ్రేక్ఫాస్ట్ ఏమేమి తిన్నాం ఏంటి అన్ని కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇంక ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.75 ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి 15 grams అయితే తగ్గాను. పెరగడం ఎంతైతే పెరుగుతున్నామో తగ్గడం కూడా అలాగే తగ్గాలని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా 1.5 liter వాటర్ కంప్లీట్ చేసిన తర్వాత 8:30 9 ఈ టైంకి నేను గ్రీన్ టీ అనేది తీసుకుంటాను అనమాట. గ్రీన్ టీ అయితే ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఒక 2 days ఇబ్బందిగా అనిపిస్తుంది టీ తాగడానికి, కానీ తర్వాత మీకే అలవాటు అయిపోతుంది. ఇంక గ్రీన్ టీ తాగిన తర్వాత 1/2 liter వాటర్ కంప్లీట్ చేసుకుని నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ నేను ఓట్స్ విత్ నట్స్ అనమాట. అందులో మిల్క్ యాడ్ చేసుకున్నాను, ఓట్స్ లోని నట్స్ కూడా యాడ్ చేసుకున్నానంటే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ 2 whole boil eggs తీసుకున్నాను అనమాట. నార్మల్ గా తినాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఎగ్స్, ఎందుకంటే కొంచెం తింటుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకెలా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 1 liter వాటర్ కంప్లీట్ చేసి ఇంక ఈ రోజు అయితే మేము బయటికి అంటే శివయ్య టెంపుల్ దగ్గర భోజనాలు అంటే అక్కడికి వెళ్ళాం అనమాట. శివుడి ప్రసాదం దొరకాలంటే ఎవరికన్నా అదృష్టం ఉండాలి కదా. ఇంకా ఆ విధంగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా చియా సీడ్స్ చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, ఎర్లీ మార్నింగ్ ఇంకా 10 o'clock అయితే నేను చియా సీడ్స్ తాగట్లేదు. లాస్ట్ 1 liter వాటర్ తాగాలి కదా. సో ఆ 1 liter వాటర్ ని ఈవినింగ్ టైం 2:30, 3 ఈ టైం నుండి 4 లోపు అయితే ఈ బాటిల్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా నాకు బాటిల్ ఎలాగా 750 ml వాటర్, ఇంకా గ్లాస్ కూడా వాటర్ తాగుతాను. ఆ 1 glass వాటర్ తాగిన తర్వాత నాకు 4 liter వాటర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంక ఈ గ్లాస్ వాటర్ తాగేసిన తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి ఈ 1/2 hour లో మళ్ళీ అనేది నేను గ్రీన్ టీ అయితే తాగుతాను అనమాట. డైలీ ఒక 2 times అయితే తీసుకుంటున్నాను గ్రీన్ టీ. మంచిగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎవరన్నా కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటే గ్రీన్ టీ తాగడానికి ట్రై చేయండి. ఒక 2-3 days ఇబ్బందిగా అనిపించినా మళ్ళీ అలవాటు అయిపోద్ది. సో నెగ్లెక్ట్ అనేది అసలు చేయకండి. గ్రీన్ టీ అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది కాబట్టి మన వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి ఎవరైనా తాగాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ రోజు ఈవినింగ్ అలాగా ఆటో మీద పళ్ళు వస్తే కొనడానికి వెళ్ళాను అనమాట. సో నా కోసం నేను ఆరెంజెస్ తీసుకున్నాను. అది కూడా జ్యూస్ కి అయితేనే బాగుంటాయి అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంక తీసుకున్నాను. ఇంకోటి పచ్చి ఖర్జూరం పళ్ళు అనమాట. సో అవి టేస్ట్ ఎలాగుంటాయి ఏంటో చూద్దాం అని చెప్పేసి తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్, పచ్చి డేట్స్ తినొచ్చా తినకూడదా, అంటే ఈ డైట్ లో ఉన్నప్పుడు తినొచ్చా తినకూడదా అనేది మీరు నాకు చెప్పండి, కమెంట్ చేయండి. ఎందుకంటే ఏమో తినొచ్చో తినకూడదో నాకు తెలీదు. కాకపోతే వచ్చాయి కదా, ఎప్పుడు డ్రై డేట్స్ తినడమే తప్ప నార్మల్ డేట్స్ ఇవి తప్ప తినడం, ఇలాంటివి పండ్లు లాగా ఫ్రెష్ గా ఉన్నవి తినడం ఎప్పుడు తినలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి సో తీసుకున్నాను అనమాట. ఒక 1/2 kg 75 rupees అంటే తీసుకున్నాను. పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఇంకా నాకు నైట్ డిన్నర్ అయితే చపాతీ చేసుకున్నాం అనమాట. ఈ రోజు నా నైట్ డిన్నర్ చపాతీ విత్ చికెన్ కర్రీ. ప్రోటీన్ ఉంటది, ఫైబర్ ఉంటది. ప్రోటీన్ ఫైబర్ రెండు ఉంటది కాబట్టి నేను డిన్నర్ అయితే చపాతీ చేసుకున్నాను. ఇవి ఓన్లీ నా ఒకదానికి చేసుకోవాలంటేనే చెమటలు పట్టేస్తాయి. ఇంకా ఇంట్లో అందరికి చేయాలంటే ఇంకా టార్చర్ కనిపిస్తుంది అనమాట. కిచెన్ లో ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఒక పక్క చపాతీ అయిపోతుంది, ఒక పక్క చికెన్ కర్రీ అయిపోతుంది. రెండు ఫాస్ట్ గా చేసేయాలని చెప్పేసి ఇంకా వెంటనే చేసేస్తున్నాం అనమాట. సో ఇదైతే నా డిన్నర్, 2 చపాతీస్ విత్ చికెన్ కర్రీ. ఇంక నా నైట్ డిన్నర్ అయితే ఇలా సింపుల్ గా చపాతీ చికెన్ కర్రీతో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గుతానో ఏటో అని ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. సో ఈ రోజు ఇంకా
ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనమాట. 6:30కి నేను ఇక్కడ డిన్నర్ చేస్తున్నాను. ఎప్పుడు 6 లోపు చేసేదాన్ని. ఈరోజు కొంచెం మళ్ళీ కుక్ చేయడం వల్ల టైం అయితే లేట్ అయ్యిందనమాట. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర, వాటర్, అల్లం యాడ్ చేసుకొని డైజెషన్కి అది మంచిగా ఉంటుంది, ఫ్యాట్ బర్నర్కి హెల్ప్ అవుతుంది కాబట్టి జీలకర్ర వాటర్ అనేది ఇంకా నేను నైట్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.50 grams అయితే ఉన్నాను అనమాట. సో ముందు రోజుకి ఈ రోజుకి 25 grams అయితే బాగా వెయిట్ తగ్గాను. సో వెయిట్ తగ్గుతున్న కొద్దీ చాలా ఇంకా మోటివేషన్ అయితే అవుతున్నాను అనమాట, ఇంకా తగ్గాలని. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసాను. బాయ్.